జై శ్రీరామ్. మూడవ రోజు ఆ జగన్మాతను అన్నపూర్ణగా ఆరాధించాలి. కాశీలో ఉండే విశాలాక్షి, అన్నపూర్ణ ఇద్దరిని వేరుగా చూడకూడదు. ఇద్దరూ ఒక్కరే అనే చెప్పాలి. తండ్రిగా పరమేశ్వరుడు, తల్లిగా ఆ అన్నపూర్ణ భక్తులను అనుగ్రహిస్తారు. ఆ విశాలాక్షి అమ్మ బంగారపు గిన్నెని పట్టుకొని అన్నం పెడితే ఆవిడే అన్నపూర్ణ. ఆ అన్నపూర్ణాదేవి ఒక్క అన్నము మాత్రమే పెట్టదు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి. కేవలము అన్నమే కాకుండా జ్ఞానము వైరాగ్యమును కూడా ఇస్తుంది. పరమేశ్వరుడు అన్నీ ఇచ్చినవాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయనకు అన్నం ఇవ్వడం తెలియదా? కానీ ఆ అధికారము కేవలం అమ్మకు ఇవ్వడానికి గల కారణము ఏమిటి అని చూసుకుంటే, బిడ్డ ఆకలి తల్లికి మాత్రమే తెలుస్తుంది. భార్యకు కూడా తెలియకపోవచ్చు, కానీ తల్లికి ఖచ్చితంగా తెలుస్తుంది. బిడ్డను కొట్టేటప్పుడు కూడా ముందు అన్నం పెట్టి తర్వాత చూద్దాం అనుకుంటుంది. ముందే కొడితే అన్నము తింటాడో తినడో అని ఆలోచించేది తల్లి ఒక్కతే. మాతాచ పార్వతీదేవి. కనుక ఈ సృష్టిలో ప్రతి జీవికి అన్నం పెట్టేది ఆ జగన్మాత పార్వతీదేవి. అందుకనే ఎవరైనా అన్నము తినేటప్పుడు ఒక్కసారి ఆ జగన్మాతను తలుచుకుంటే ఆ అన్నము ప్రసాదం అవుతుంది. సమస్తమైన అన్నములు పూర్ణముగా అంటే నిండుగా ఉన్నది ఆ అమ్మ చేతి యందున్న బంగారపు పాత్రలో. అనేక జీవరాశులు ఇప్పుడు ఉన్నవాళ్ళు లేదా రేపు వచ్చేటటువంటి వాళ్ళు అంటే పుట్టేటటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా అమ్మ చేతిలో ఉన్న ఆ భాండంలో అన్నము తగ్గదు. అలాంటి ఆ అన్నపూర్ణాదేవిని నవరాత్రుల్లో మూడవ రోజు ఆరాధిస్తారు. ఆ రోజున ఆ అమ్మను దర్శిస్తే అన్న పానీయాలకు లోటు ఉండదు, జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడ అన్నము అంటే ఐశ్వర్యము అనే అర్థం కూడా వస్తుంది. ఈ సృష్టిలో అనేక ఐశ్వర్యాలు ఉంటాయి. పంచభక్ష పరమాన్నాలు ఎదురుగా ఉన్న తినే నాలుక, అరెగుంచుకునేటటువంటి శక్తి ఉన్న ఉదరము ఉండాలి. ఎంత సంపద ఉన్నా ఎదురుగా ఎన్నో రకాలైన వండిన పదార్థాలు కనబడుతున్నా తినడానికి ఆరోగ్యం సహకరించదు. ఇక్కడ శరీరం సహకరించడం అనేది ఒక ఐశ్వర్యంగా కూడా చెప్పచ్చు. అందుకోసము ఆ అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని చెబుతున్నారు. ఆ అన్నపూర్ణను ఏ ఇంట్లో ఆరాధిస్తారో ఆ ఇంట్లోని దరిద్రము ఉండదు అని చెబుతున్నారు. దేవీ భాగవతంలో ఒక చిన్న కథ కూడా ఉంది. దుర్గముడు అనే రాక్షసుడికి ఒక కోరిక పుట్టింది. దేవతలను ఓడించి ముల్లోకాలను ఆక్రమించాలి అనే కోరిక పుట్టింది. రాక్షస బుద్ధి ఎలాంటిదంటే తన స్వార్థం కోసం ఎలాంటి వారినైనా హింసించడానికి సిద్ధపడడమే రాక్షస బుద్ధి అంటారు. ఆ రాక్షసుడు దేవతలను బలహీనపడాలి అంటే కనుక వారికి బలం ఎక్కడి నుండి వస్తుందో దానిని దెబ్బతీయాలి అని అనుకుంటాడు. యజ్ఞాల ద్వారా దేవతలకు బలం చేకూరుతుంది అని తెలుసుకున్నాడు. ఈ యజ్ఞాలు వేదమంత్రాలను ఆధారం చేసుకొని ఉంటాయి. కనుక యజ్ఞాన్ని దెబ్బతీయాలంటే వేదమంత్రం యొక్క జ్ఞానం మరుగున పెట్టాలి అని తెలుసుకున్నాడు. దానికోసము ముందుగా బ్రహ్మదేవుడికి తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి ఆ రాక్షసుడు వేదములు నాకు మాత్రమే చెందవలను, ఎవ్వరికీ లభించకూడదు, ఇది వరకు చదువుకున్న వాళ్ళకి గుర్తు ఉండకూడదు అని విచిత్రమైన కోరిక ఒకటి కోరుకున్నాడు. తపస్సు చేసినందుకు వరం ఇవ్వవలసిందే కనుక బ్రహ్మగారు తథాస్తు అని అన్నారు. దానితో ప్రపంచంలో వేద విజ్ఞానం మొత్తం మరుగున పడిపోయింది. యజ్ఞాలు యాగాలు జరగకపోవడం వలన దేవతలు బలహీనపడిపోయారు. ఎప్పుడైతే దేవతలు బలం కోల్పోయారో దానితో వర్షాలు పడడం ఆగిపోయాయి. భూమండలం అంతా ఒక భయంకరమైన కరువు వచ్చింది. అలా 100 ఏండ్లు ఉన్నది. జీవులందరూ కూడా ఒక్కొక్కరుగా మరణిస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో భూమిని కాపాడడం కోసము మన ఋషులు ఎంతో తాపత్రయపడ్డారు. ఆ మహా ఋషులు అమ్మవారిని ఒక హిమవత్ పర్వతం నడుమన ఆరాధన చేయడం మొదలుపెట్టారు. ఒకరు ధ్యానంతోనూ, ఒకరు తపస్సుతోనూ, మరొకరు పూజలతోనూ ఆరాధించడం మొదలుపెట్టారు.
వారి తపస్సుకు మెచ్చిన ఆ అమ్మ ప్రత్యక్షమయ్యి ఒక్కసారి ప్రపంచాన్ని చూసిందంట. అప్పటి వరకు కష్టకాలములో ఉన్న, కరువు కాటకాల్లో ఉన్న ఆ ప్రదేశం మొత్తము కూడా సస్యశ్యామలంగా తయారైందట. ఆ జగన్మాత నేత్రముల నుండి ఒక అమృత వృష్టి కురిసిందట. అందుకే ఆ జగన్మాతను అమృతవర్షిణి అని పిలుస్తారు. ఋషులు ఆ జగన్మాతను చూసి ఎన్నో స్తోత్రములతో స్తుతించారు. ఆ స్తోత్రాలకు మెచ్చిన జగన్మాత మీకు ఏ వరం కావాలి అని అడిగారు. ఆ ఋషులు అమ్మని చూస్తూ అమ్మా ఆకలి వేస్తుంది అని అడిగారుట. దానికి ఆ అమ్మ శరీరం నుండే పళ్ళు, కూరగాయలు, పంటలు అన్నీ ఉద్భవించాయి. అలా శాకములన్నీ తన నుండి ఆవిష్కరింపజేసింది కనుక ఆ తల్లిని శాకంభరి అని పిలుస్తారు. ఆ సమయంలో దుర్గముడు యుద్ధానికి వచ్చాడు. ఆ దుర్గముడితో యుద్ధం చేసి వాడిని సంహరించి దుర్గా అనే నామాన్ని సార్థకత చేసుకుంది. ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఆ తల్లిని ఆరాధిస్తే సమస్త ఈతి బాధలు తొలుగుతాయని ఈ కథకు సారాంశముగా చెబుతారు. అలా శాకంభరిగా అవతరించి అందరి ఆకలను తీర్చిన ఆ తల్లికి అన్నపూర్ణ అనే నామం కూడా వచ్చింది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అన్నపూర్ణ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆది భిక్షువైన మహాశివునికి భిక్ష పెట్టిన తల్లి ఆ అన్నపూర్ణ. ప్రపంచ సృష్టి పోషకురాలు అమ్మ అనే అంతరార్థం ఈ అవతారికలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. అన్నపూర్ణను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణము, సమయస్ఫూర్తి, వాక్శుద్ధి, వాక్సిద్ధి, భక్తి శ్రద్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. భక్తుని సకల సంపూర్ణుడిగా అనుగ్రహిస్తుంది ఈ తల్లి. బుద్ధి జ్ఞానాదులను ఈ తల్లి వరంగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచిన భక్తుల పోషణ భారం ఈమె వహిస్తుంది అని ఆర్షవాక్యం. ఈ రోజున అమ్మవారిని అన్నపూర్ణగా అలంకరించి తెల్లని పుష్పాలతో పూజ చెయ్యాలి. ఆ అన్నపూర్ణాదేవికి ఇష్టముగా దధ్యోజనము, కట్టె పొంగలి నివేదనం చెయ్యాలి. అన్నపూర్ణ అష్టోత్తరము, అన్నపూర్ణ స్తోత్రములు పారాయణ చెయ్యాలి. ఈ విధముగా ఆ అన్నపూర్ణాదేవిని ఆరాధించి ఉపాసన చేసి అన్నము దొరకని వారికి అన్నము పెట్టినంత ఫలితము పొందగలరు. జై శ్రీరామ్.